శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై సీతామాత. ఫ్రెండ్స్, మనం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతలో నిన్న సీతామాత తన ఇచ్చ లేకుండానే రావణాసుడు అపహరించాడు అన్న మాటకి అనసూయ అసలు ఒప్పుకోవట్లేదండి. సోమని దర్శించాక సోమ చెప్తుంది, నిజమే, మాత ఇచ్చ ప్రకారమే రావణుడు ఆమెను అపహరించాడు అని. ఆమె ఎందుకంటే రాక్షస రాజ్యంలోకి ఎవరో ఒకరు ప్రవేశించాల్సి వచ్చింది. ఆ బాధ్యత సీతామాతే స్వీకరించింది, అందువల్లే ఆ విధంగా ప్రవేశించింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నామండి. అంతేకాకుండా సోమ వాళ్ళకి కడుపు నిండా చక్కటి ఆహారం పెడుతుంది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చే అటు ద్వారా పోయే ఋషులను కూడా పిలిచి ఆమె ఆహారం పెట్టేది. ఎందుకంటే సీతామాత ఎవరిని కూడా ఆకలితో ఉంచొద్దు అని చెప్పిందండి. అది సీతామాత ఆదేశం. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టమంది. మిగిలిపోయిన వాటితో కాదు, ఉన్నంతలో ఉన్న మంచి వాటితోనే పెట్టమందండి. మిదిల్లో కూడా ఒక రోజు ఇలాగే జరిగితే కొత్తగా వచ్చిన పరిచారిక తనకు తెలియక సరిపడగానే భోజనం ఉంది అని వచ్చిన ఒక దంపతుల్ని వెళ్ళిపోమంటుందండి. అది తెలిసిన జనక మహారాజు, అవసరమైతే నేను సునైనా మాత అయినా తినకుండా ఉంటాము, కానీ ఎవరిని పస్తు పెట్టొద్దు అని చెప్పి తిరిగి పంపించొద్దు అని చెప్పి ఆ భార్యాభర్తలు ఎక్కడున్నారో వాళ్ళని వెతికి పట్టుకుని తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం అందించడం అనేది జరిగిందనమాట. సోమ ఇంకా ఆ యొక్క గతం తాలూకు ఆ ఆ కదలికలే కనబడుతూ ఉన్నాయండి. జనక మహారాజు మరి వీళ్ళందరూ చక్కగా సీతతో పాటు మిథులను వదిలి ఇక్కడికి వస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా నా బిడ్డలే అనడం, ఆహారం దాచుకోవడం అనేది ప్రకృతి విరుద్ధమని సీతామాత చెప్పిందంటండి. ఎందుకంటే ప్రకృతి ప్రతి ఒక్కరికి సరిపడినంత ఆహారాన్ని సమకూరుస్తుంది. అయితే ఎవరు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే అత్యాసే కొరతకి కారణం. అత్యాస వల్లనే కరువు వస్తుందంటలో నిస్సందేహం లేదు అని చెప్తుందండి సీతామాత. ఈ అత్యాస మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దక్షిణాన ఉన్న లంక నుండి వచ్చిందంట. వీళ్ళు ఎప్పుడు కూడా మిథిలని వీడిపోలేదని, మిథిలతోనే ఎప్పుడు వీళ్ళుంటూ ఉంటారని, ఇవన్నీ కూడా చక్కగా అనసూయకి అన్ని చెప్తుందండి. మరి మిథులను వదిలేటప్పుడు సునైనామాత కూడా తన కుమార్తెలు దూరం అవుతున్నారని వాళ్ళకి కొన్ని ఆభరణాలు ఇస్తుంది. సీతామాత ఆభరణాన్ని ఎప్పటికీ ధరించే ఉంచేది, ఈవెన్ వాళ్ళు ఆ వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా అని సోమ చెప్తుందండి. ఇంకా సూర్యదేవుడు వేసవకాలం కదా, సూర్యుడు నడినెత్తికొచ్చాడు. ఇంక ఇక్కడ ఎక్కువ వేడి వస్తుంది. వేడే కాదు, ఇక్కడ కొన్ని జంతువుల ఆహారానికి వస్తాయి, వాటికి నేను ఆహారాన్ని పెట్టాను, అవి మాత జ్ఞాపకాల కోసం వస్తాయి. అలాగే సోమ పెట్టిన ఆహారం గురించి కూడా వస్తాయి. కాబట్టి మనం జంతువులకి ఇబ్బంది పెట్టొద్దు, మనం లోపలికి వెళ్దాము అని చెప్పి సోమ చెప్తుందండి. వీళ్ళు వాళ్ళ అనసూయ వాళ్ళ యొక్క తల్లి సోమని అనుసరిస్తూ వెళ్ళగా ఆమె మళ్ళీ మాట్లాడుతుందండి. ఆమె ఎవరు, వీళ్ళు అయోధ్యకు చేరకముందు మహారాణి కౌసల్యాదేవి మిథిల నుండి చేతి పనుల వారిని పిలిచి సీతామాత యొక్క గదులను చక్కగా అలంకరింపజేసింది. దాని వలనండి వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఏంటి గా మిథిలలో ఎలాంటి గదులు ఉన్నాయో, ఎలాంటి అక్కడ గదుల మీద వాల్ పెయింట్స్ ఉంటాయని మనకు తెలుసు కదా. అదే విధంగా అలాంటి అలంకరణలే ఇక్కడ చేయడం వల్ల వీళ్ళు ఎంత ఆశ్చర్యపోయారు వచ్చిన మొదట్లో అనమాట. అంతేకాకుండా అక్కడ కొందరు వంట వాళ్ళని నిధులకు పంపి వీళ్ళ యొక్క ప్రత్యేక ఆహార పదార్థాలను తయారు చేయించడం కూడా సునైనా మాత అక్కడ నేర్పించిందంట. ఎందుకంటే సీతామాతకు వీలైనంతగా స్వంత ఇంట్లో పూర్వం ఎలాగుందో అలాగే ఉన్నట్లుగా ఉంచటానికి ఎంతో ప్రయత్నించిందండి. కన్న తల్లి హృదయం కదా, అది మాతను ఎంతో కదిలించేసింది. కనీసం మాతను చూడకముందే తాను ఆమెను ప్రేమించడం మొదలు పెట్టానని సునైనా మాత చెప్పిందంటండి. కొంచెం తిరిగి మళ్ళీ కొనసాగిస్తూ, మాత ఎంతో సౌందర్యవతి కదా, కానీ ఆమె ఎన్నడూ కూడా దాన్ని పట్టించుకునేది కాదండి సీతామాత. ఎందుకంటే బాహ్య ప్రపంచంలోని ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి అదృశ్యం అయిపోవలసిందే కదా. కనుక మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తరచూ కూడా సీతామాత చెప్తూ ఉండేదంటండి.
హ్మ్. సోమ నవ్వింది. ఆమె చెప్పింది సరైందే. ఇప్పుడు నేను మోస్తున్నా ఈ వృద్ధ శరీరాన్ని చూడండి అని మళ్ళీ చెప్తుందనమాట. వెళ్ళి లోపలికి వెళ్ళాక ఆమె తను కూర్చునే మూలలోనే మళ్ళీ వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. తన కుటీరానికి మొట్టమొదటిసారిగా మొత్తం అంతా కూడా అనసూయ తెరిపారగా చక్కగా చూస్తుందండి. వీళ్ళు ముందు వచ్చినప్పుడు తినకేమీ కనబడలేదు. సోమను మాత్రమే చూసింది గానీ చుట్టుపక్కల ఏమున్నాయి అనేది తను అబ్జర్వ్ చేయలేదు. కుటీరంలో ఒక మూల సోమ కూర్చున్న చోట గడ్డితో ఒక పరుపు వేయబడి ఉందంటండి. దానిపై ఒక దుప్పటి పరిచి ఉందంట. మరొక మూల సోమ పూజ చేసుకునే ప్రాంతంలో ఒక స్త్రీ విగ్రహం అచ్చు మహారాణి సీతలాగా కనిపిస్తుందండి. చక్కగా పూలతో అలంకరించబడి ఉందంట. చాలా రకరకాల పువ్వులు, అడవి నుంచి సేకరించి తెచ్చిన ఆకులు, రాళ్ళు వంటి వాటితో పూజ చేసే చోటు అందంగా అలంకరించబడి కూడా ఉందండి. అనసూయ వాళ్ళ అమ్మ ఎక్కడ కూర్చోవాలా అని ఆ గది చుట్టూ చూస్తూ ఉండగా సోమ 2 దిళ్ళు తెచ్చి వాళ్ళిద్దరికీ కూడా అందిస్తుందండి. ఒక నేత తివాచి నేలంతా పరిచి ఉంటుంది అక్కడ. పూజా స్థలం పక్కన అనేక నేత దిళ్ళు అతిథుల కోసం అన్నట్లుగా కూడా అక్కడ పెట్టున్నాయంట. మీరు అలసిపోయి ఉన్నారు కదా అమ్మా అని సోమని అనసూయ వాళ్ళ అమ్మ అంటదండి. ఆహారం తయారు చేయడానికి, తినడానికి చాలా సమయం పట్టడం వల్ల ఆమెకు అలసట కలిగించామేమో అని అనసూయ వాళ్ళ అమ్మ అనుకుంటుందండి. మేము త్వరలోనే తిరిగి వెళ్ళిపోతాం. మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తుంది. విశ్రాంత నాకు విశ్రాంతి ఏం అవసరం లేదు అని సోమ తల అడ్డంగా ఊపుతూ అంటుందండి. ఎందుకంటే నీకు ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. రా అనసూయ నా పక్కన వచ్చి కూర్చో అని ఆమె కొంచెం సేపు కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోతుంది. తరువాత కళ్ళు మూసుకుని మాట్లాడటం మొదలుపెట్టిందండి. అప్పుడు ఆమె స్వరం మారిపోయి ఆమె ద్వారా ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంది. మాత శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళడానికి చాలా బలమైన కారణం ఉందని ఎవరికి సోమకి తెలుసంట. అది దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టడం మాత్రమే కాదండి. లేదా ఆమె అసూయ వలనో, లేకపోతే సేవకురాలి అయిన మందర చెడ్డతనం వల్లనో కాదండి. ఇవన్నీ మనకి కనిపించే బాహ్య కారణాలు. వారు వెళ్ళడానికి దారి తీసిన బయట పరిస్థితులు మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కానట్లయితే మరో విధంగా అయినా సరే పరిస్థితులు కనబడేవంట. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరికైనా ఒక మృత్యువు సంభవించిందనుకోండి, భగవంతుడు ఏదో ఒక రూపంలోకి ఏదో ఒక లాగా తీసుకెళ్ళాలి. ఒక అనారోగ్యాన్నెచ్చో, ఒక యాక్సిడెంట్ చేయించో, ఏదో ఒక సంఘటన అక్కడ జరిగి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ముసలివారు చనిపోతే వయసు రీత్యా వాళ్ళు చనిపోయారు అనుకున్నాం. అదే చిన్న పిల్లలో, యవ్వనం ఉన్న వాళ్ళు, నడి వయస్కులో పోయారు అంటే ఏంటండి అర్థం? అక్కడ ఏదో ఒక అనివార్య కారణం అనేది బాహ్య పరిస్థితుల్లో మనకి కనబడాలి కదా! అలాగే ఇక్కడ అలా కనబడుతున్నాయంట. ఎందుకంటే ఆ సంఘటన నమూనా మరొక తలంలో చాలా కాలం క్రితే రూపుదిద్దుకుంది. తలవలంటే మనకు తెలుసు కదండి. ఈ ఇదొక భూమి ఒక్కటే కాదు. మనకి ఆస్ట్రల్ ప్లేన్స్ ఉన్నాయి. సత్యలోకాలు ఉన్నాయి కదా! అక్కడ ఒక తలంలో ఇది చాలా కాల క్రితమే రూపుదిద్దుకుందంట. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఆ సంఘటనలు వారి అయోధ్య నగరాన్ని వీడటానికి కావలసిన పరిపూర్ణ చిత్రాన్ని రూపొందించాయంట. దాని వల్లనే వారు జన్మించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలరు అని చెప్తుందండి. సోమ చక్కగా కళ్ళు తెరిచి అనసూయ వైపు చూస్తుంది. ఎందుకంటే బహుశా సోమ చెప్పేది వీళ్ళు అర్థం చేసుకుంటున్నారో లేదో అని చూడటానికి చూస్తుందంట. వీళ్ళ అమ్మ అప్పటికే తల ఆడించి వింటుందనమాట. వీళ్ళు వినడం కోసం చెవులు ఇంకా రిక్కించి ఉన్నారండి. ఎందుకంటే ఆ సీతామాత గురించి అసలు ఏం జరిగింది? లంకకి ఎందుకెళ్ళింది? అక్కడ ఆ కథంతా అంతా తెలుసుకోవాలని అనసూయ ఎంతో ఉత్సుకత ఉంది కదా! మాత కొన్ని సూచనలు వదిలిపెట్టిందంట. వదిలి వెళ్ళిందంట. ఇది నిజమేనని నాకు తెలుసు. ఆమె వెళ్ళడానికి ముందు ఏం చేసిందండి సీతమ్మతో ఒక పవిత్ర జ్వాలను వెలిగించి, మిదిల నుండి వచ్చిన వీళ్ళ పరిచారకులు నలుగురిని కూడా తాను తిరిగి వచ్చే వరకు అది వెలిగేటట్లు చూడమని చెప్పింది కదా! అది తనలోనే ఒక భాగాన్ని ఇక్కడ నిలిపి ఉంచి రాజ్యం మీద ఒక రక్షణ కవచాన్ని వేసిందండి సీతామాత. అదే అసలు అర్థం అది. నా ఉనికిని పెడుతున్నాను. మీరు రోజు నాతో మాట్లాడినట్టే ఇక్కడ అని చెప్తుంది కదా! ఆ జ్వాల యొక్క అంతరార్థం ఏంటంటే, రక్షణ కవచాన్ని అయోధ్య రాజ్యం మీద వేసిందంటండి. కాలం గడిచే కొద్దీ ఆ జ్వాల అంతకంటే మించిందంట. ఎందుకంటే అప్పుడప్పుడు సోమ ఆ జ్వాల ముందు కూర్చుని కళ్ళు మూసుకుంటే సీతామాత మరి శ్రీరామచంద్రుల యొక్క ప్రయాణ చిత్రాలు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి యొక్క సంభాషణ అదంతా కూడా సోమ వినగలిగేదంటండి. వాటిని అనుసరించి వారు ఎక్కడ ఉన్నారో కూడా సోమ తెలుసుకునేదంట. మాత
సోమ తనను చేరగల ఒక మార్గాన్ని ఆ, తన కోసం తెరిచింది అని అప్పుడు అర్థమవుతుందండి. ఎందుకంటే సీతామాత లంకకు వెళ్ళే వరకు ఎన్నడూ ఆ దారి మూసుకుపోలేదండి. సోమ ఆగి మళ్ళీ చెప్తుంది. నేను దీని గురించి ఎప్పుడు ఎవ్వరికీ చెప్పలేదు. ఎవరికైనా ఏదైనా ప్రత్యేక సందేశం ఉన్నప్పుడు తప్ప తను సోమ ఏవైతే చూస్తుందో, ఏవైతే విన్నదో కూడా అది ఎవ్వరికీ చెప్పలేదంట. కొన్నిసార్లు ఏమని ఎవరన్నా ఇప్పుడు ఆ మీనాక్షి నీకెలా తెలుసు అని అడిగితే నేను కల్లో చూశాను అని చెప్పేది కదా! మాత అయోధ్యకు సందేశాలు అందించడం కోసము అంతా బాగానే ఉందన్నమాట వినడం కోసం ఎదురు చూస్తూ ఉందని సోమ గ్రహిస్తుందండి. జనక మహారాజుతో ఆమె బంధం ఎప్పుడూ తెగిపోలేదు. అలాగే ఆమెతో బంధం కూడా కొనసాగకపోతే సోమ జీవించలేనని సీతామాతకి తెలుసండి. ఆమె తండ్రితో ఎటువంటి బంధాన్ని ఆమె బాహ్యంగానే కాకుండా అంతర్లోకాల్లో ఎలా అయితే కొనసాగించుకుందో, అలాగే సోమతో కూడా బాహ్యంగా లేకపోయినా ఏదో ఒక విధంగా బంధం లేకపోతే సోమ బతికుండదు అని సీతామాతకి తెలిసిందండి. ఆ విధంగా ఆమె ఋషి అనసూయ యొక్క గొప్ప తపస్సు గురించి తెలుసుకున్నదంటండి సోమ. ఎలాగో చూద్దాం. ఒకరోజు రాత్రి ఆమె సోమ ఆ జ్వాల ముందు కూర్చుని ఉండగా శ్రీరాముడు సీతామాత అత్రి అనసూయ వారి యొక్క ఋషుల ఆశ్రమాన్ని దర్శించడానికి వెళ్ళారండి. అక్కడ వాళ్ళ మధ్య కొంత సంభాషణలో కొంత భాగం సోమ వినగలిగిందంట. అత్రి మహాముని తన భార్య స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని, దానివల్ల స్త్రీలు ఆధ్యాత్మిక సాధనలు చేసి భూమి భవిష్యత్తును రూపొందించడంలో తమ వంతు కర్తవ్యాన్ని, సహాయాన్ని చేయగలరని అత్రి మహాముని ఆశిస్తున్నానని చెప్పారంటండి సీతామాత శ్రీరామచంద్రులతో. ఆ మాటలు సోమకి వినబడ్డాయండి. భూమి మీదకి మందాకిని నదిని తీసుకొచ్చింది కూడా అనసూయ మాతే. దానివలన అక్కడ నివసించే వారికి నిరంతరం నీటి సదుపాయంతో పాటు నదీ దేవత ఆశీస్సులు కూడా ఉన్నాయంట. ఆమె అటువంటివి మరెన్నో చేసింది. కానీ ఎవ్వరికీ తెలీదు ఆమె గురించి. ఆమె తన ఆధ్యాత్మిక విజయాల పట్ల ఎంతో నమ్రతో ఉండేదండి. ఈ రోజుల్లో మనం ఇంత చేస్తే అంత చెప్పుకుంటాం. చూడండి ఆ రోజుల్లో అసలు మహామునులు మునుల గురించే గాని మనకి సాధ్వీమణులు ఆ యొక్క యోగినుల గురించి మనకి ఎవరు చెప్పలేదండి. ఏ పుస్తకాల్లో కూడా మనకి అంత డీటెయిల్ ఇప్పుడు గార్గి మాత ఉంది మహాముని. ఆవిడ అందరికంటే ఆడ అనకూడదు కానీ మాతలందరిలోనూ ఇప్పుడు ఆడ మునులు ఎవరైతే ఉన్నారో పురుషులు కాకుండా స్త్రీలు ఎవరైతే యోగిని మాతలు ఋషునులు ఉన్నారో వాళ్ళల్లో ఎవరు అంటే గార్గి మాత చెప్పుకోదగ్గదు. ఆమె గురించి నేనండి ఎంత చెక్ చేసినా ఎన్ని పుస్తకాలు చూసినా ఆవిడ గురించి సరైన సమాచారాన్ని ఎక్కడ పొందపరచలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఫ్రెండ్స్ కామెంట్లో తెలియచేయండి. గార్గి మాత గురించి నాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆతృత ఉందన్నమాట. ఈ విధంగా ఆమె గురించి ఒక 2 పుస్తకాలు మాత్రమే అనుకుంటా ఉన్నాయంట. అందుట్లో కూడా ఎక్కువ లేదు. కొంచెం కొంచెం మాత్రమే అక్కడ చెప్పబడిందనమాట. ఇంత స్త్రీలకు ఆమె ఎంతో ప్రయోజనం చేకూరాలనుకుంటుంది. అంతేకాకుండా పై లోకాల్లో ఉన్న మందాకిని నదిని భూమి మీదకు తీసుకొచ్చిన ఘనత ఆవిడ ఉంది అంటే మరి మనకు తెలుసు అప్పుడు గోదావరి నదిని వాళ్ళ యొక్క తాత ముత్తాతల యొక్క శాపాలను పోగొట్టుకోవడానికి భగీరథ ప్రయత్నం చేసి తీసుకొచ్చాడని మనకు తెలుసు. కానీ మన మందాకిని నదిని అనసూయ మాత ఎంతో తపశ్శక్తితో ఆమె ఆ పై లోకాల నుండి భూలోకంలోకి తీసుకొచ్చిందన్న విషయం మనకి ఎవ్వరికీ తెలియదు. చూడండి ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క నదీ దేవత ఆశీస్సులు కూడా ఉంటాయంట. మీ యొక్క పరిసరాల్లో ఎక్కడ ఏ నది ఉన్నా కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా వెళ్ళండి. కాసేపు అక్కడ కూర్చోండి, టైం స్పెండ్ చేయండి. కాసేపు ధ్యానం చేసుకోండి అమ్మతో. ఆ నదీ మాత ఎవరుంటే ఆ గోదావరి మాత ఉంటే గోదావరి, కృష్ణమ్మ ఉంటే కృష్ణమ్మ, సరయు, పెన్నా, తుంగభద్ర ఏ నదులున్నా సరే ఫ్రెండ్స్ చక్కగా మనము పుణ్యక్షేత్రాలకి వెళ్తామండి. ఇప్పుడు మనం శబరి త్రయంబకం వెళ్తాం. అక్కడ గోదావరి పుడుతుంది. అక్కడ కాసేపు కూర్చొని చేసుకోవాలి. అలాగే మనం ఎన్నో గుళ్ళకి కర్నూలు వెళ్తాం. అక్కడ కూడా తుంగభద్ర నది ఉంది. జోగులాంబ గుడి పక్కన ఆ డ్యామ్ కట్టి అక్కడ ఉంటుంది. అలా మనం ఎక్కడికి వెళితే అక్కడ రాజమండ్రి మాకు ఇక్కడ గోదావరి ఉంది. చక్కగా ఇక్కడ గోదావరి నది దగ్గరికి వెళ్ళి కూర్చుని అలా ఎవరికి ఎక్కడ అవకాశాలు ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. ఇప్పటివరకు మనకి తెలియదు కదా మనం నేచర్ తో ఎంత అనుసంధానమో. చూడండి నదీమత ఆశీస్సులు కూడా ఉంటాయంట ఆ నీటి సదుపాయంతో పాటు. కానీ ఈ విషయం మనకి ఎవరు తెలియజేస్తారండి? ఈ రోజు మనకి సీతాయనంలో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతలోనే మనం దీనా మెరియం మేడం గారి ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మరి ఇలాంటి పుస్తకాన్ని ఇంతటి జ్ఞానాన్ని మనం అందరికీ పంచాల్సిన బాధ్యత మన మీద ఉందండి.
మిగతాది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.